నెల్లూరు జిల్లాలో నిర్వహించిన మిస్ నెల్లూరు అనే అందాల పోటీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది ఆడపిల్లలు నెల్లూరు నగరంలో ఉన్న జర్నలిస్ట్ భవన్ని ఆశ్రయించారు. వారికి వచ్చిన సమస్యలు ఏంటో, వారికి వచ్చిన కష్టాలు ఏంటో వారి మాటలోనే విందాం. మీరు చెప్పండి, మిస్ నెల్లూరు 2026 ఈ అందాల పోటీలో మీరు పాల్గొన్నారు. మీకు ఎలాంటి అన్యాయం జరిగిందమ్మా? నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను మిస్ నెల్లూరు 2026లో పార్టిసిపేట్ చేశాను మిస్ కేటగిరీలో. సో మాకైతే ఫస్ట్ నుంచి కూడా విన్నర్స్ లిస్ట్ అనేది పోర్ట్రే అవుతానే ఉందండి బయటికి. కానీ మేము అది నమ్మలేదు, పోయి అడిగాము ఆర్గనైజర్ని వెళ్ళి. మేము క్వశ్చన్ చేస్తే ఆయన మదర్ ప్రామిస్గా నేను జెన్యూన్గా చేస్తున్నాను అని ఒక్క మాట నమ్మి ఆయన మీద ఉన్న హోప్తో మేము పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అన్న థాట్తో. కానీ లాస్ట్కి చూస్తే మనం ఏదైనా సరే లాస్ట్ వచ్చి క్వశ్చన్ చేద్దాము, లాస్ట్ మనకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేద్దామని అనుకున్నాం. అప్పటి వరకు స్టేజ్ ఎక్కేదాకా హోప్ పెట్టుకున్నామండి. కానీ ఆయన మా హోప్స్ అన్నీ కొలాప్స్ చేసేసి ఆయనకి నచ్చిన ఫేవరబుల్ కంటెస్టెంట్స్ని, ఆయన ఫ్రెండ్స్ని గెలిపించుకొని మేము క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ మా మీదే తిరిగి రివర్స్ అవుతున్నాడండి ఆయన. మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు ఏడబెట్టుకుంటారు, మీరు ఏ షోలో పార్టిసిపేట్ చేసినా గెలవలేరు, నేను ఇంకా చేసి చూపిస్తాను, మీరు అక్కడే ఉండండి, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారండి. ఎవరమ్మా అసలు మిమ్మల్ని ఈ కంటెస్ట్ నిర్వహించింది ఎవరు? మీతో ఇలా ప్రవర్తించింది ఎవరమ్మా? మీరు భవిష్యత్తులో ఇంకా మోడలింగ్ చేయలేరు అని చెప్పి మిమ్మల్ని బెదిరించింది, మీకు ఇలా ప్రవర్తించింది మీతో ఎవరమ్మా? అదంతా 9 Art స్టూడియో పాలపర్తి చంద్రశేఖర్ అండి. ఆయన 9 Art స్టూడియో ఫౌండర్ అండి. అతను మమ్మల్ని ఇలాగా కించపరిచినట్లు మాట్లాడారండి. ఆడిషన్స్ అవి ఇవి చేసినప్పుడు చేత కాకుండానే మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారా అండి? ఒక షోకి ఫార్మేట్ అనేది ఉండదా? అలాంటప్పుడు మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకొని మీరు చేత కాకుంటే ఎలా పెట్టుకున్నారు? ఆయన ఇప్పటి వరకు 4 months ఈ షో అనేది జరిగిందండి. 4 months మా టైము, మా మనీ, మా స్టడీస్ అన్నీ పక్కన పెట్టుకొని నిద్ర లేకుండా, తిండిలు సరిగా లేకుండా కష్టపడి కూర్చొని దాని మీద హార్డ్ వర్క్ చేశామండి మేము. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన మా మీద అంతా రివర్స్ చేసేసాడు మొత్తము. అండ్ అలాగే దాంతోపాటు ప్రతి ఒక్క రౌండ్స్ అనేది ఆయన పెట్టాడండి మాకు. టాలెంట్ రౌండ్ అని, అది అని, ఇదని. కానీ టాలెంట్ రౌండ్లో ఎలాంటి మార్క్స్ ఆయన యాడ్ చేయలేదంటున్నాడండి. కానీ ఆ రోజు జడ్జి వచ్చి అక్కడ కూర్చొని మార్క్స్ వేసిన మార్క్స్ నువ్వు లాస్ట్కి వచ్చి క్యాలిక్యులేట్ చేయాలి కదా. అక్కడ తన ఫ్రెండ్ స్టేజ్ ఫియర్తో ఏడ్చిందండి స్టేజ్ మీద. అందుకని ఆయన అది ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందో, ఆ అమ్మాయికి ఎలా తగ్గించాల్సి వస్తుందో అని చెప్పి ఆ మార్క్స్ అనేటివి యాడ్ చేయకుండా లాస్ట్కి మమ్మల్ని అందరినీ చేతగాని వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ వదిలేసి ఆయన పాటికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్స్ అవి అన్నీ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఎవరి లైఫ్ అండి రిస్క్లో పడింది? నెల్లూరులో ఇప్పుడిప్పుడే అండి అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడేనండి అమ్మాయిలు నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరం జరిగిన ఈ 2026 ఈ మిస్ నెల్లూరు అందాల పోటీలో మొత్తం మీద ఎంతమంది పాల్గొన్నారమ్మా ఈ కార్యక్రమంలో? దాదాపు ఒక 40 మంది వరకు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ 4 కేటగిరీస్ పెట్టారు: లిటిల్, టీన్, మిస్సెస్. ఈ 4 కేటగిరీస్ నుంచి అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారండి. అండ్ అలాగే మిస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసింది 10 మందేనండి స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసింది. కానీ ఒక అమ్మాయి మధ్యలోనే షో ఇంకా 1 week ఉంది అనగా ఆ అమ్మాయి డ్రాప్ అయిపోయింది. కానీ స్టేజ్ మీద టైటిల్ అనౌన్స్మెంట్లో ఆ అమ్మాయి పేరు ఉంది. ఆ అమ్మాయి పేరు జ్యూరీ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే వెంటనే స్టేజ్ ఎక్కి ఆర్గనైజర్ చంద్రశేఖర్ దాన్ని మార్చేశాడండి. ఏమంటారు, బై మిస్టేక్ వచ్చింది అని చెప్పి ఆయన కవర్ చేసుకున్నాడండి. అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళిద్దరికే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ ఆర్గనైజర్? ఆయన నాకు ఫస్ట్ నుంచి ఒక మాట చెప్పాడండి. నేను అది అంత ట్రస్ట్ చేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను నెక్స్ట్ షోస్ చేయాలంటే నాకు సపోర్ట్గా ఉండే వాళ్ళని కదా నేను పెట్టుకుంటాను, నాతో సపోర్ట్ లేని వాళ్ళకి నేను ఎందుకు పెట్టుకుంటాను, నా కెరియర్ నేను బిల్డ్ చేసుకోవాలి కదా, నేను ఫ్యూచర్లో ఇంకా షోస్ చేసి ఇంకా నేను నా బ్రాండ్ అనేది పెట్టుకోవాలి కదా అని చెప్పి ఆయన ఒక మాట అనేది వదిలాడండి. సో అప్పుడు మేమంతా ఫస్ట్ నుంచి కూడా, నేను కానీ ఈ అక్క కానీ ఆ అక్క కానీ ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. మనీ దగ్గర నుంచి షో ప్యాటర్న్ వరకు ప్రతి ఒక్కటి మేమే గొడవ చేసుకుంటూ వచ్చాము. మీరు ఎలా పెడతారు, ఇలా చేయాలి కదా, అలా చేయాలి కదా, ఎందుకు అని చెప్పి. సో అది ఆయన మనసులో పెట్టుకొని మమ్మల్ని అసలు ఏం లేకుండా చేశాడండి. మీరు చెప్పండి అమ్మా, ఈ మిస్ నెల్లూరు అనే ఈ కార్యక్రమానికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయమ్మా? ఈ నెల్లూరు నిర్వహించే చంద్రశేఖర్ అనే ఆర్గనైజర్ ఉన్నారు కదా, నిర్వహిస్తున్నారు, దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా దీనికి? సార్ రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. 9 Art స్టూడియో అది ఒక జుంబా క్లాస్ సార్. జుంబా క్లాస్ అండ్ డ్యాన్స్ క్లాస్, జిమ్, ఈ 2 ఉన్నాయి సార్. ఆయన ఎప్పటి నుంచో ఆల్రెడీ చేస్తున్నారు సార్. ఆల్రెడీ
ఆల్రెడీ ఒకసారి షో చేస్తున్నారు సార్. మాకు టాక్ అప్పుడు కూడా వచ్చింది, ఈయన ఇట్లా చేస్తున్నారు, ఈయన ఇట్లాగా చెయ్యకూడదు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చున్నారని చెప్పున్నారు సార్. మాకు వార్నింగ్ కూడా ఇచ్చేటప్పటికి మేము అనుకున్నాం, అప్పుడు ఇచ్చారు కదా వార్నింగ్, ఇప్పుడు మంచిగా చేస్తారు కదా సార్, జెన్యూనిట్గా ఉన్నారని చెప్పేసి మేము పాల్గొన అనేది జరిగింది సార్. అంటే మీ కెరియర్ మొత్తం ఇప్పుడు టైం అంతా వృధా అయింది అని చెప్తున్నారు. ఎన్ని నెలల నుంచి ఈ అందాల పోటీలో పాల్గొనేందుకు ఎన్ని నెలల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? సార్ ఏప్రిల్ నుంచి చేస్తున్నాం సార్. ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఆగస్ట్ వరకు తీసుకొచ్చారు సార్. ఆయన 4 months నుంచి మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు సార్. ఇన్స్టిట్యూట్కి నుంచి దీని నుంచి దానికి తిప్పుతూనే ఉన్నారు సార్. అంటే ఈ మోడలింగ్ కోసం మీరు 4 నెలల నుంచి ప్రాక్టీస్ చేయడంతో పాటు ఏమైనా డబ్బులు ఏమైనా కట్టారమ్మా అక్కడ? సార్ డబ్బులు కట్టడం అనేది జరిగింది సార్. ఆడిషన్కి ఫస్ట్ ఎవరు ఆడిషన్కి వచ్చిన వాళ్ళందరికీ ఎంట్రీ ఫీజ్ 1000 సార్. 1000 తీసుకున్నారు. ఎంతమంది వస్తే వాళ్ళ దగ్గర 1000 తీసుకున్నారు. 5000 అనేది గ్రూమింగ్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్స్ అని చెప్పేసి 5000 కట్టించుకున్నారు. మా దగ్గర పేమెంట్స్ లిస్ట్ కూడా ఉంది. దాని తర్వాత 2500 రూపీస్ అనేది శారీ ప్యాటర్న్ ఉంది, మాకు ఒక ప్యాటర్న్ ఉంది. మళ్ళీ మేకప్ అనేది చెప్పారు సార్. మేకప్కి 11000 అని చెప్పారు ఫస్ట్. దాని తర్వాత మేము ప్రమోషన్గా చేస్తున్నాం కాబట్టి మీరు ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా మాకు మేకప్ వద్దు అంటే, లేదు మేడం మీరు అదే తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే విఎల్సిసి వాళ్ళ దగ్గర మేకప్ తీసుకున్నారో వాళ్ళని విన్ చేస్తున్నారు. అంటే మొత్తం మీద అంటే బొటిక్ వాళ్ళని వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని చేశారు సార్. అంటే ఈ మోడలింగ్లో మొత్తం మీద చూసుకుంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయమ్మా? 4 కేటగిరీస్ సార్. లిటిల్, టీన్, మిస్సెస్ 4 కేటగిరీస్ అనేది జరిగింది సార్. దీంట్లో వచ్చేసి 4 కేటగిరీస్లో అసలు ఒక చిన్న పాప సార్, చాలా చిన్న పాప 3 years బేబీ వచ్చేసి పార్టిసిపేట్ చేసింది, సుహానా అని చెప్పేసి. ఆ అమ్మాయి అంత నీట్గా మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది సార్. ఆ వీడియోలో ఎంత బాగా అమ్మాయి చేసిందో పర్ఫార్మెన్స్. వాళ్ళ అమ్మకి కూడా 5000 కట్టించుకున్నారు సార్. ఇప్పుడు ఆన్ ద స్టేజ్ అమ్మాయికి నెంబర్ రాలేదు సార్. నెంబర్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు సార్. అమ్మాయికి నెంబర్ లేదు అని చెప్పారు. మాకు అక్కడ స్టూడియోలో నెంబర్ ఇచ్చున్నారు సార్. ఆ అమ్మాయి మా కళ్ళ ముందు అమ్మాయికి ఒక నెంబర్ ఇచ్చున్నారు. ఏమి ప్రశ్నిస్తే వాళ్ళ అమ్మ ప్రశ్నిస్తే, లేదు అమ్మాయి జస్ట్ ఊరికే పార్టిసిపేట్ చేసింది అని చెప్పేసి సర్ది చెప్పారు సార్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఖండించింది సార్, ఆన్ ద స్టేజ్ ఖండించింది. ఇప్పుడు వచ్చేసి అమ్మాయికి మామూలుగా పిలిచేసి క్రోన్ ఇచ్చేస్తారు అని చెప్పేసి నన్ను వెంటనే వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మీరు ఈ జర్నలిస్ట్ భవన్కి ఆశ్రయించడానికి ప్రధాన కారణం ఏంటమ్మా? సార్ ఈ షో జెన్యూన్గా జరగలేదు, మాకు న్యాయం కావాలి. ఇలాంటి షోలు నెల్లూరులో ఇంకా మీట నుంచి జరగకూడదు. దీనికి ఒక చెక్ పెట్టాలి సార్. ఇలాంటి వాళ్ళకందరికీ చెక్ పెట్టాలి. ఎవరైతే జెన్యూన్గా చేయాలనుకుంటారో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి, ఫస్ట్ కలెక్టర్ దగ్గర తీసుకోండి. ఎవరెవరు అగ్రిమెంట్ ఇవ్వండి. కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకొని కరెక్ట్గా చూపించి ప్రెస్ మీడియాకి అందరికీ, రిపోర్టర్స్కి అందరికీ చూపించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో అందరినీ హైలైట్ చేయండి సార్. ఒక అమ్మాయిని హైలైట్ చేసి ఇంకో అమ్మాయిని హైలైట్ చేయకుండా మేము కూడా డబ్బులు కడుతున్నాం సార్. మాకు డబ్బులు ఉరక రావట్లేదు సార్. మా పేరెంట్స్ కష్టపడి అందరూ తీసుకొని వచ్చిన వాళ్ళు, చిన్న స్థాయి నుంచి మేము వచ్చాం సార్. మాకు ఇట్లాగా చేస్తే మేము ఇంకా బయటికి వెళ్ళడానికి మాకు ఎక్కడ సార్ ఉంటుంది నమ్మకం? ఎవరి పైన పెట్టుకోవాలి సార్? ఇంకా ఇలాంటి వాళ్ళు దయచేసి నెల్లూరు అమ్మాయిలు, చదువుకునే విద్యార్థులు చూసి అడుగు వేయండి. మీరు దేంట్లో అయినా 9 Art స్టూడియో అయినా చంద్రశేఖర్ సార్ మాకు ఫోన్ చేసి మీరు నాకు వ్యతిరేకంగా చెప్తున్నారు, మీరు ఏ షోలో పార్టిసిపేట్ చేస్తామో నేను చూస్తాను, ఎలా గెలుస్తారు అని చెప్పున్నారు సార్. అంటే ఇక్కడ ఉన్న 4 కేటగిరీల్లో లిటిల్, టీన్, మిస్సెస్ ఈ 4 కేటగిరీలో ఈ ఆడపిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు, వాటితో కూడా ఒకసారి మాట్లాడదాం. మా తల్లి చెప్పమ్మా, తల్లి నువ్వు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేసావమ్మా ఈ అందాల పోటీల్లో? టీన్ సార్. అంటే చెప్పమ్మా, నీకు ఎలాంటి అన్యాయం జరిగిందమ్మా దీంట్లో? అంటే ఇప్పుడు మాకు టీన్లో ఒక పాపనే హైలైట్ చేస్తున్నారు. షో అయ్యేంత వరకు తననే హైలైట్ చేసుకుంటూ వస్తారు. మాకు షో స్టార్ట్ అయ్యే బిఫోర్ 2 days మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, షో స్టార్ట్ అయ్యే ముందు మీకు డ్యాన్స్ ఉంటుంది, ప్రాక్టీస్కి రావాలి అని. కానీ మేము ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు తనకి మాత్రం చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ ఇస్తున్నారు. అలాగే తననే హైలైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా టాప్ 2 వచ్చిన పాప ఇంట్రడక్షన్ సరిగ్గా చెప్పలేదు.
2 times పాస్ ఇచ్చింది. ఇంకా క్వశ్చన్కి మినిమం 3 to 4 lines ఆన్సర్ ఉండాలి. తను 1 wordలో నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చేసింది. ఇంకా నేను టాప్ 3 వచ్చాను. నేనేమో ఇంట్రడక్షన్ బాగా చెప్పాను, అసలు పాస్ ఇవ్వలేదు. ఇంకా క్వశ్చన్కి కూడా 3 to 4 lines ఆన్సర్ చెప్పాను. మరి నన్ను ఎందుకు టాప్ 3 పెట్టారు? నాకు టాప్ 3 డిజర్వ్ కాదని చెప్పి మేము క్రౌన్ అక్కడే ఇచ్చి వచ్చేసాం. అంటే ఈ నెల్లూరు మిస్ టీనా అంతేనా? మిస్ టీన్ పోటీలో పాల్గొనేందుకు మీరు ఎంత డబ్బులు చెల్లించారండి అక్కడ ఆర్గనైజేషన్? కాస్ట్యూమ్స్కి కలిపి 53,000 అయింది. మొత్తం టోటల్గా కలిపితే 1,50,000 అయింది. అంటే టైము అంటే ఎన్ని నెలలు మీరు దీనికోసం అని చెప్పి ప్రాక్టీస్ చేశారు, కష్టపడ్డారు? 4 months. అంటే స్కూల్ కూడా మానేసి మేము 4 months నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే ఆ స్కూల్ మానేస్తే మీ చదువు ఏమైపోవాలి తల్లి? ఆ 3-4 నెలల పాటు స్కూల్ మానేశారు, దీని మీద మీకు చదువు మీద ప్రభావం ఉంటుంది కదా, అలా మానేస్తే ఎలా? అంటే ఇప్పుడు దీనివల్ల మాకు ఫ్యూచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మేము స్కూల్ కూడా మానేసి వచ్చాము. చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి అన్యాయం జరిగిందమ్మా ఈ మిస్ నెల్లూరు అనే అందాల పోటీల్లో? అంటే పోయినసారి మేము పార్టిసిపేట్ చేసాం సార్. వాళ్ళే కాల్ చేసి మేము జెన్యున్గా చేస్తామని మాకు కాల్ చేశారు. మేము పార్టిసిపేట్ చేసాం నమ్మి. అతను మధ్యలో విన్నర్స్ లిస్ట్ వచ్చింది సార్. మేము ప్రశ్నించాం దాన్ని. ప్రశ్నిస్తే నేను చేయట్లేదు, మా ఫ్రెండ్స్ అని మా కొలీగ్స్ అని మేము చేయట్లేదు, జెన్యున్గా జరుగుతుందని మదర్ ప్రామిస్ చేశారు సార్. ప్రతిసారి మదర్ని ప్రామిస్ చేసి లాక్ చేశారు సార్ అందరు నిజమని నమ్మారు సార్ ఆయన్ని. మేము హోప్స్ పెట్టుకొని 4 months నుంచి మా టైము, ఎఫర్ట్స్, మనీ అన్నీ వేస్ట్ చేసాం. కనీసం టాలెంట్ రౌండ్ ఒకటి కండక్ట్ చేశారు తరంగ్ రిసార్ట్లో, బీచ్లో. 1 day స్టేట్ చేసాము అక్కడ మేము. ఒక్కొక్కరి పర్సన్కి 600 పే చేసుకున్నారు. అంటే సపోర్ట్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా 600 పే చేసుకున్నారు. అండ్ టాలెంట్ రౌండ్ జడ్జిని తీసుకొచ్చి మరీ చేశారు సార్. అది అసలు కలపలేదు సార్ మాకు ఫైనల్ స్టేజ్కి. మేము జడ్జెస్ని ప్రశ్నిస్తే అసలు మాకు ఇవ్వలేదు ఆ మార్క్స్, కలపమని అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము ఆన్ ది స్టేజ్ మేము క్వశ్చన్ చేసాము, అసలు పార్టిసిపేట్ చేసిన అమ్మాయి ఎందుకు ఆ నేమ్ అక్కడ వచ్చింది అనేసి. అండ్ ఇంకోటి టాలెంట్ రౌండ్ ఎందుకు కలపలేదని వస్తే వాళ్ళ ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు సార్ జడ్జెస్ దగ్గర నుంచి. అంటే అసలు ఈ ఆర్గనైజర్ పేరు చంద్రశేఖర్ అని చెప్పారు. ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారా? రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా పెద్దలు కానీ, ఏమైనా ప్రముఖులు కానీ ఎవరైనా ఉన్నారా? మామూలుగా వీటిలన్నిటికీ అమరావతి సారు పర్మిషన్ ఇస్తూ ఉంటారు సార్. అమరావతి కృష్ణారెడ్డి గారు పర్మిషన్ ఇస్తారు ఇక్కడ నెల్లూరులో ఏం జరిగినా నార్మల్గా. కానీ ఇతను పర్మిషన్ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు సార్. నార్మల్గా ఎగ్జాక్ట్గా మాకైతే తెలియదు. కానీ సార్ అయితే వచ్చి 1 hour దాకా ఫంక్షన్ రోజు August 2 జరిగింది సార్ ఫైనల్స్. సార్ అయితే వచ్చారు 1 hour ఉండేసి లాస్ట్ వరకు గొడవ జరిగేటప్పుడు కూడా సార్ ఉన్నారు సార్, ఉండి వెళ్ళారు సారు. అంటే మీకు ఇలా అన్యాయం జరిగింది, మాకు చదువు కావచ్చు, మాకు టైం కావచ్చు చాలా వృధా అయింది, మాకు డబ్బులు కూడా చాలా వేస్ట్ అయ్యాయి, వేస్ట్ ఆఫ్ మనీగా మనకు అయింది అని చెప్పి ఏమైనా అమరావతి కృష్ణారెడ్డి గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? ఆయన పెద్దలుగా వివరించారు కాబట్టి దీంట్లో ఆయన దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? తీసుకెళ్ళలేదు సార్, మేమైతే చెప్పలేదు. గొడవ జరుగుతుంటే ఆయన కూడా వెళ్ళిపోయారు సార్. అక్కడి నుంచి ఆన్ ది స్టేజ్ వెళ్ళిపోయారు. గొడవ జరుగుతూ ఉండి పేరెంట్స్ అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయారు సార్. అంటే మీకు అన్యాయం జరిగిందంటూ ఈరోజు జర్నలిస్ట్ భవన్ని ఆశ్రయించారు. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటారమ్మా? ఇక్కడి నుంచి నెల్లూరులో ఏ షో జరిగినా జెన్యున్గా చేయాలి. ఫస్ట్ ఇట్లాగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, అసలు ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇట్లా అన్యాయం చేసి ప్రతి ఒక్క అమ్మాయి టైము, ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. మనీ ఒక్కొక్కరికి అట్లీస్ట్ 50,000 1 lakh నుంచి అయ్యింది సార్. ఒక్కొక్కరికి అంత వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని ఎందుకు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి సార్? ఇట్లా చేసే వాళ్ళకి అనుకూలమైన ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని మధ్యలో మమ్మల్ని సార్ గొర్రెలు చేయడం, మమ్మల్ని ఇది చేసుకొని మధ్యలో వాళ్ళ గ్రాప్ చేసుకోవడానికి మనీకి మమ్మల్ని యూజ్ చేసుకున్నట్టుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ జరిగేది. ఇక్కడి నుంచి జరగకూడదు. నేను ఒక్కటే కోరుతున్నాను, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు, చర్యలు తీసుకోవాలని. ఇక్కడి నుంచి నెల్లూరు ఇలాంటి జరగకూడదని నేను న్యాయం కోరుకోవాలని ఇక్కడికి వచ్చాను సార్, చెయ్యాలని. ఇట్లాంటి పర్మిషన్ లేని ఈవెంట్లు అసలు జరగదు సార్. మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు తీసుకొని ఏదైనా చేయాలనుకుంటే చేయండి సార్. ఇట్లాంటివి చేయకూడదు నెల్లూరులో మాత్రం. ఇట్లా చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు జడ్జెస్ని మేము క్వశ్చన్ చేశామండి, స్టేజ్ మీదే క్వశ్చన్ చేశాము. మీ మార్క్ లిస్ట్ మాకు చూపిండి, ఆయన మొబైల్లో చూసి చదువుతున్నాడు, మీ మార్క్ లిస్ట్ చూపిండి అని క్వశ్చన్ చేస్తే మా దగ్గర లేదు, అది ఆయన దగ్గరే ఉంది అని చెప్పి వాళ్ళు అసలు అర్థం అన్నట్లు మనతో మాట్లాడారు. స్టేజ్ మీద ఒక్కరు కూడా నించొని మైక్ తీసుకొని సమాధానం చెప్పింది లేదు. ప్రతి ఒక్క ఆడియన్ వాళ్ళని క్వశ్చన్ చేయడమే, ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు, అందరూ అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ నెక్స్ట్ బీచ్లో అండ్ అలాగే వాళ్ళ ఇంట్లోనో ఇంకెక్కడోనో జడ్జెస్ కూర్చొని వీడియో తీసి ఎవరికి ఆన్సర్ చేయబడలేదు అన్న ఒక థాట్లో వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడి, మేము జెన్యూన్గా ఇచ్చాము, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, మీరంతా కావాలని పుకార్లు పుట్టించొద్దు, ఇవంతా జెన్యూన్గా జరిగింది అని చెప్పి ఒక మాట వదిలేశారండి వీడియోలో. మీరు ఎంత జెన్యూన్గా జరిగింది అని చెప్పినప్పుడు మీరు స్టేజ్ మీద యాజ్ ఎ జ్యూరీ మీరు స్టేజ్ మీద నించొని మాట్లాడండి. మీరు స్టేజ్ మీద నించొని మాట్లాడితే కదా క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడో ఒక వీడియో చేసి పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి అది రీచ్ అవ్వాలంటే ఎలా కుదురుతుందండి? ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ వాడరు కదా, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ చూడరు కదా, ప్రతి ఒక్కరు వీడియోస్ చూడరు కదా. మీరు స్టేజ్ మీద నించొని ఆన్ స్టేజ్ మీరు మైక్ తీసుకొని గట్టిగా మాట్లాడాలి. అప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి అని మీ లిస్ట్ మాకు చూపిస్తే మేము నమ్మే వాళ్ళము. ఇప్పుడు చేంజ్ చేసేసిన లిస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు లిస్ట్ చూడండి అని అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరికి చెప్తున్నారు మీరు? మీకు ఇలా అన్యాయం జరిగింది, మాకు మోసం జరిగిందంటూ ఈరోజు మీడియాని ఆశ్రయించారు. మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? మేమైతే నెల్లూరులో ఇలాంటి షోస్ అనేటివి జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జరిగితే బాగుంటుందండి. అందరి కెరియర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎఫర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని జరిగితే బాగుంటుందండి. నేనైతే ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నానండి, ఇలాంటి ఆర్గనైజర్స్కి పర్మిషన్స్ అనేటివి ఇవ్వకూడదండి. వాళ్ళు ఏది చేసినా విత్ పర్మిషన్స్తో, విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో, విత్ షో ప్యాట్రన్తో వాళ్ళు కరెక్ట్గా కండక్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్లో ప్రూవ్ చేసుకొని మన నెల్లూరుకి గొప్ప పేరు తీసుకొస్తారండి. కేవలం మిస్ నెల్లూరు అవ్వాలనే ఒక ప్యాషన్తో దీంట్లో పార్టిసిపేట్ చేశాము. అయితే మాకు డబ్బు పరంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, మాకు చదువులు కూడా చాలా లాస్ అయ్యాయి. దీంట్లో మాకు అన్యాయం జరిగిందంటూ ఇక్కడ చాలామంది ఆడపిల్లలు అయితే మీడియాని ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే దీనిపై ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి ఈవెంట్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా, మా లాంటి ఆడపిల్లలకు, ఇంకో ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలంటూ జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని అయితే ఇక్కడ ఆడపిల్లలు అయితే ప్రాధాయపడుతున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.